అపోలో ప్రెజెంట్స్ అపోలో ఆరోగ్యమస్తు. నమస్తే, వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. సో ఈరోజు మన టాపిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ రకంగా వస్తాయి? సో వీటి గురించి వాళ్ళు మనతో మాట్లాడటానికి TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్. సో ఈరోజు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటండి? చాలా క్లుప్తంగా చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పును బట్టి సంభవించే వ్యాధులు. దీనికి కారణాలు చాలా అనేకం అని చెప్పుకోవాలి. మన అకల్టరేషన్, ఇంగ్లీష్లో అకల్టరేషన్, మనకి తెలుగులో చెప్పాలంటే వివిధ సంస్కృతుల్ని మేళవించి వచ్చినప్పుడు కొన్ని మంచివి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి. అటువంటి సందర్భాల్లో వచ్చిన వ్యాధులు అన్నమాట. చాలా ఉన్నాయి. డయాబెటీసు, రక్తపోటు, హైపర్ టెన్షను, ఊబకాయం, డిస్లిపిడిమియా అంటాం ఇంగ్లీష్లో, ప్లస్ లివర్ చెడిపోయి సిర్రోసిస్ అనే వ్యాధులు, క్రానిక్ బ్రాంకైటిస్, ఉబ్బసం, ఇలాంటివి వచ్చే వ్యాధులు కూడా. ఇతరతర వ్యాధుల్లో మనం మెన్షన్ చేయాలి అంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనపడడం, నరాల బలహీనత ఏర్పడడం, ఇలాంటివి చాలా చాలా అంటే డిఫరెంట్ సిస్టమ్స్ మనం చూస్తున్నాం వైద్యపరంగా. ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అనే ఒక ఎంటిటీలో. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అసలు రావడానికి గల కారణాలు ఏంటి అంటారు? బికాజ్ మనం పెరిగే కొద్దీ మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఏజ్ పరంగా వస్తుంది అంటారా, లేకపోతే హౌ? బికాజ్ మనం లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఏజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాట్ యు సే? సో ఈ జీవన శైలి ఎప్పుడైతే మారిందో క్రమేణా దాని ఎఫెక్ట్ డిఫరెంట్ సిస్టమ్స్ మీద కనపడుతుంది మనకి. కొన్ని అలవాట్లు కానీ, భోజనంలో కూడా ఒకప్పట్లాగా మనం ఇప్పుడు భోజనం చేయటంలే. వెస్టర్న్ ఇంపాక్ట్ ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ రావడం, దాన్ని మనకు అలవాటు పడడం, కాఫీలు, టీలు, ఇతరత్ర మత్తు పదార్థాలు, ఆల్కహాల్, వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, ఇవి మనం చూస్తున్నాం ఈ ప్రజెంట్ సామాజిక వ్యవస్థలో. ఇవన్నీ కూడా ఈ వ్యాధులకి దోహదం చేస్తాయి. ప్లస్ మనం మాట్లాడే తీరు, మనం నడుచుకునే తీరు. ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, లేదు చాలామంది సైకిల్స్ యూజ్ చేసేవాళ్ళు, అవి కూడా పోయినాయి. ఇప్పుడు 2 చక్రాల వాహనాలు, స్కూటర్సు, మొబైక్స్, లేదంటే కార్లు. సో శరీరానికి వ్యాయామం అనేది లోపించింది పూర్తిగా. సో ద నెట్ రిజల్ట్ ఈజ్ ఒబేసిటీ, ఊబకాయం. అక్కడి నుంచి ఇంకా ఎండ్ స్టేజ్ రీనల్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మొదలవుతున్నాయి. సో రూట్ కాజ్ ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని మనం ఫస్టే పసిగట్టాలి. ఆల్కహాల్ దగ్గర నుంచి స్మోకింగ్, ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ స్మోకింగ్ ఇన్ ద యంగర్ జనరేషన్, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. సో యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చూస్తే మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నారు. బట్ స్టిల్ కొంతమంది ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే ఇవన్నీ ఫాలో అవుతారు. దే ఇంటేక్లో ఫుడ్ తీసుకుంటారు, ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళకి మీరు చెప్పినట్టు డయాబెటీస్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటారు? అంటే జెనెటిక్ లింకేజెస్ దే ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఒక ల్యాండ్ బాగుంటే దాని మీద ఎటువంటి ఇన్సల్ట్ వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీస్ ఉంటాయి. సో జన్యుపరంగా కూడా లోపం ఉందనుకోండి, ఇటువంటి యాడ్ అయితే ఇమీడియట్గా ద నెట్ రిజల్ట్ వ్యాధి తొందరగా వస్తుంది, ఒకంతటికి పోదు. సో జెనెటిక్ ఎలిమెంట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు?
ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ వ్యాధి అని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ అంటే మధుమేహం. దీనికి మీరు చెప్పినట్టుగా జెనెటిక్ ఎలిమెంట్ కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. తల్లిదండ్రుల్లో ఇద్దరికీ డయాబెటీస్ కనుకుంటే 50% ఛాన్సెస్ కిడ్నీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ముందరే మనం పసిగట్టాలి. ప్లస్ తగు జాగ్రత్తలు, మెయిన్గా డైట్, సరి అయిన డైట్, ఎక్కువగా కార్బోహైడ్రేట్ అంటే ఈ పిండి పదార్థాలు అవి తక్కువ చేసి, కాంట్రాస్ట్ వెస్ట్రన్ లిటరేచర్లో కానీ వెస్ట్రన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రోటీన్ అంటే మాంసపు కృత్తులు ఎక్కువగా తీసుకోవడం అలవాటు వాళ్ళకి. అది గనక మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఈ భోజనంలో మార్పు కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఎక్సర్సైజెస్, మనం తిన్న ఆహారం సరైన మిళితంలో మెటబలైజ్ కావాలి. మెటబలైజ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అపార్ట్ ఫ్రమ్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్, ఇట్ ఈస్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అగైన్. వాళ్ళకున్న అలవాట్లు కానీ లైక్ స్మోకింగ్, సిగరెట్స్, ఆల్కహాల్ యాడ్స్ టు ద క్యాలరీస్, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే డయాబెటీస్ కెన్ బి ప్రివెంటెడ్ ఎట్ ద ఎర్లీ స్టేజ్. ఇక్కడ మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే రక్తపోటు. సో దాని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో డయాబెటీస్ 20% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్స్ 16 to 20% హైపర్టెన్సివ్గా అంటే రక్తపోటు ఉన్నవాళ్ళగా తేల్చారు ఈ లేటెస్ట్ అధ్యయనం ప్రకారం. ఇంతకుముందు మేము చదువుకునే టైంలో ప్రాబబ్లీ ఇంత అవగాహన లేదు. ఇప్పుడు ఎక్కువైంది థ్యాంక్స్ టు ద వేరియస్ మీడియా. మగవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. రూరల్ పాపులేషన్లో తక్కువగా ఉంది, అర్బన్ పాపులేషన్ అంటే సిటీ డ్వెల్లర్స్లో ఎక్కువగా ఉంది అనేది ఒకప్పుడు నానుడి. ఇప్పుడు అది పోయినాయి. రెండు పక్కల మనకి ఈక్వల్ పర్సంటేజ్ కనిపిస్తోంది. అండ్ మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. తెలియకుండా చాప కింద నీళ్ళలాగా స్ప్రెడ్ అయ్యి ఇట్ హిట్స్ ద వైటల్ ఆర్గన్స్, మెయిన్గా బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్. ఇవి దీని మీద దెబ్బతీస్తుంది. సో సడన్గా ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో రావడం, లేదంటే స్ట్రోక్తో రావడం, కిడ్నీస్ దెబ్బకొట్టి ఆ వాల్యూస్ తారుమారై కనిపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎండ్ ఆర్గన్స్ అంటారు అన్నమాట. ఈ దెబ్బ కొట్టినప్పుడు వచ్చే రిజల్ట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. సో అందుకని రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీన్ని ఎంత తొందరగా దాన్ని మనం పసిగడితే అంత మంచిది. రైట్. సో ఒబిసిటీ మరియు శరీరంలో ఉన్న కొవ్వు, ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటారు సార్? బికాస్ చాలా మందికి ఒబిసిటీ అంటే కొవ్వు అనుకుంటారు, కొవ్వు అంటే ఒబిసిటీ అనుకుంటారు. సో ఎలా డిఫరెన్షియేట్ ఎలా చేయాలి అంటారు? ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఒబిసిటీ అనేది ఊబకాయం అంటే చూడ్డానికే లావుగా కనిపించడం. లావుగా ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఈ కొవ్వు అనేది మనం సాధారణంగా వాడే పదం. రక్తంలో కొవ్వు శాతం రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొవ్వు, ఒకటి చెడు కొవ్వు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే లీథల్ కొలెస్ట్రాల్ అనొచ్చు, చెడు చేసే కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది హెల్దీ కొలెస్ట్రాల్, శరీరానికి మంచి చేసే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అవసరం, కొవ్వు సమపాళల్లో అవసరమే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అయ్యేది ఈ కొవ్వు నుంచే. కానీ అది మితిమీరిన, ముఖ్యంగా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మితిమీరితే రక్త నాళాల్లో అది బ్లాక్ చేస్తుంది. అది చేసి హార్ట్ అటాక్స్ రావడం, స్ట్రోక్స్ రావడం అనేది జరగచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండవచ్చు, లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండొచ్చు. ఏది ఏమైనా రెండూ మంచివి కావు. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్ విత్ రిగార్డ్స్ టు దిస్ ఒబిసిటీ అండ్ హ్యావింగ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎక్కువగా కొవ్వు ఉండడం అనేది డిస్లిపిడిమియా అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఒబిసిటీ అనేది ఊబకాయం. ఒబిసిటీలో కూడా డిస్లిపిడిమియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఫ్యాట్ ఉండడం మంచిదే, బట్ అది గుడ్డా బ్యాడ్ అనేది మన బాడీని బట్టి ఉంటుంది. ఓకే, సిఓపిడి, సో ఇది రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇది కూడా మనం చేసుకున్న దుష్ఫలమే. ఒకప్పుడు ఏంటంటే వాతావరణం, ముఖ్యంగా ఎయిర్ చాలా ఫ్రీగా హాయిగా ఉండేది. ఇప్పుడు ఎంత పొల్యూషన్ అంటే అసలు ఎయిర్ పొల్యూషన్ మనం డిస్క్రైబ్ చేయలేము. సో దీనివల్ల వచ్చేది ఏంటంటే రక్తనాళాలతో పాటు ఊపిరి తీసుకునే నాళాలు బ్లాక్ అయిపోయి క్లాగ్ అవుతున్నాయి. దానిలో జరిగే మార్పులు కొంతమందికి ఏంటంటే అక్యూట్గా మేనిఫెస్ట్ అవుతాయి. దీన్ని ఉపసం అంటాం. హైపర్ సెన్సిటివ్ చేంజెస్ అనమాట. ఆ రియాక్షన్స్ చాలా వైలెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ నాళాలు బ్లాక్ అవుతాయో వాళ్ళకి ఆయాసపడడం, దగ్గు రావడం, ఇది ఒక రికరెంట్ సిమ్టమ్స్, సైన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే వాతావరణం మారుతుందో ఇమీడియట్గా వీళ్ళకి ఇది ఏర్పడుతుంది. అండ్ WHO స్టాండర్డ్స్ ప్రకారం దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద థర్డ్ మేజర్ కిల్లర్ ఇన్ ద వరల్డ్ ఇన్ కమింగ్ డికేడ్. అంటే ఆలోచించుకోవచ్చు, ఒక పక్క క్యాన్సర్స్, రెండో పక్క ఈ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, మూడో ఎలిమెంట్ చూసుకుంటే ఈ క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి. అంటే వైటల్ ఆర్గన్స్లో ఊపిరితిత్తులు అనేవి మూడో ఎంటిటీ. బ్రెయిన్, హార్ట్ తర్వాత లంగ్స్, వైటల్ ఆర్గన్స్ ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ద థర్డ్ మేజర్ కిల్లర్. దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ హ్యాస్ టు బీ బ్రాట్ డౌన్. అండ్ తర్వాత జరిగే మార్పులు, మనం మెడిసిన్స్ ఉన్నాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్, ఇన్హేలర్స్, రోటా క్యాప్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. లివర్ సిరియోసిస్, సో ఇది రావడానికి గల కారణాలు ఏంటి సార్? దిస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ పీపుల్ హూ టేక్ ఆల్కహాల్. అంటే మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వచ్చిన ప్రాబ్లం, ఈ లివర్ ఏంటంటే ముడుచుకుపోతుంది. లివర్ అగైన్ ఈజ్ అ వైటల్ ఆర్గన్. ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుందో శరీరం మీద పూర్తిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. మెయిన్గా ప్రోటీన్స్, ఇమ్యూనిటీ, అంటే శరీర వ్యాధి నిరోధక ఏదైతే శక్తి ఉంటుందో అది తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నీరు చేరుతుంది, లివర్ ఫెయిల్యూర్ కింద మనం డిసైడ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని, ముఖ్యంగా చెప్పుకోవాలంటే హెపటైటిస్ బి అనేది రక్తం ద్వారా ఈ ఐవి డ్రగ్ అబ్యూజర్స్ యూజ్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఈ హెపటైటిస్ బి, సి అనే వైరస్ సోకుతుంది. అది సైలెంట్గా వెళ్ళి లివర్ని పూర్తిగా నాశనం చేస్తుంది. చేసి నెట్ రిజల్ట్ ఇస్ ద సిరోసిస్, అంటే లివర్ పూర్తిగా ముడుచుకుపోవడం. దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు నేను చెప్తూనే ఉన్నాను. నీరు చేరుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, అండ్ మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు. సో ఇది అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంటిటీ టు బి ట్యాకిల్డ్. సో కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా మనం వింటూ ఉన్నాం. ఈ క్యాన్సర్స్ కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే వాళ్ళకి ఈ క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? దీని మెడికల్ టర్మినాలజీలో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే ఏదైతే క్యాన్సర్ వస్తుందో అటువంటి పదార్థాలు ఇది కూడా మనకు కనబడతాయి. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, సింథటిక్ మెటీరియల్స్, అండ్ మనం నడిపే వాహనాల్లో నుంచి జనరేట్ అయ్యే కార్సినోజెనిక్ మెటీరియల్ కార్బన్, అది కొంత మిశ్రమం దాటితే, పర్సంటేజ్ దాటితే డెఫినెట్గా ఊపిరితిత్తులు, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్స్, స్మోకర్స్ ఫర్ ఎగ్జాంపుల్, నికోటిన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కార్సినోజెనిక్ మెటీరియల్. అట్లానే కొన్ని పదార్థాలు మనం తెలియకుండా తీసుకుంటాం. ప్లాస్టిక్ కానీ, టొబాకోని నవలడం కానీ, దీనివల్ల వచ్చే హాని ఏంటంటే ఆ స్టమక్ లైనింగ్స్ సిల్క్ లాగా చాలా మెత్తగా ఉంటాయి. అది ఇరోడ్ అయిపోతుంది. ఇరోడ్ అయిపోయి స్టమక్ క్యాన్సర్స్ కారణం అవుతుంది. సో ఇవన్నీ మనం చేసుకున్నవి, మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్లే ఇవి కనపడుతున్నాయి, లేకపోతే ఇది కనపడం. రైట్. ఎముకల బలహీనత, దాని గురించి ఇంతకుముందు మనం శుభ్రంగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎక్సర్సైజెస్ కానీ, నడకకు కానీ మనం ప్లెంటీ ఆఫ్ సన్షైన్ ఉంది. సో వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్. ఈ సూర్యరశ్మి ఎప్పుడైతే తగలదో
చర్మం నుంచి మనకి వైటమిన్ డి సింథసిస్ అవుతుంది. వైటమిన్ డి చాలా అవసరం, ఎందుకంటే వైటమిన్ డి కనుక లోపిస్తే కాల్షియం అనే పదార్థం ఎముకలకి అవసరం, ఇది దాని లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే వైటమిన్ డి వెళ్ళదో కాల్షియం ఉండదు, కాల్షియం తక్కువగా ఉంటుంది, ఎముకలు మెత్తబడతాయి. సో దిస్ ఈస్ ద నెట్ రిజల్ట్, అండ్ దిస్ ఈజ్ మోర్ కామన్ అమాంగ్స్ ద ఫీమేల్స్ ఫర్ వేరియస్ రీజన్స్. హార్మోనల్ చేంజెస్ కూడా, ఈ ఈస్ట్రోజన్స్ ఇవి పోస్ట్ మెనపాజల్ ఉమెన్ ఏంటంటే ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళలో చాలా కామన్గా ఉంటుంది. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఎండో నుంచుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు ఏ టైంలో మనకి డి విటమిన్ అనేది వచ్చే సన్ రైజ్ ఉంటుంది? ఐడియల్గా చెప్పాలి అంటే మన భారతదేశం దానికి 8 o'clock to 9 o'clock మార్నింగ్ అని, లేదు అట్లీస్ట్ సాయంత్రం 4 నుంచి 5 దాకా. ఈ టైంలో ఏంటంటే సూర్యరశ్మి సూర్యకిరణాలు చాలా తీక్షణంగా ఉంటాయి. సో ఈ టోటల్గా క్లోజ్ చేసుకుని కవర్ చేసుకునే ఇది కాకుండా అట్లీస్ట్ పార్ట్ షుడ్ బి ఎక్స్పోజ్డ్. సో వృద్ధాప్యంలో అంటే కొంచెం ఎక్కువగా ఏజ్డ్ పీపుల్కి మనం ముఖ్యంగా చూస్తూ ఉంది ఏంటంటే నరాల బలహీనత అండ్ మోరోవర్ మతిమరుపు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మతిమరుపు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా జీవన శైలిలో మార్పు రావడం వల్లే జరుగుతుంది అంటారా? కొంతవరకు కారణం అవుతుందమ్మా. దీనికి చెప్పాలి అంటే ఫస్ట్ జన్యుపరంగా కొంత రావచ్చు, అంటే జెనెటిక్ ఎలిమెంట్. ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ మతిమరుపు రోగం ఉన్న, పార్కిన్సన్స్ అనే వ్యాధి ఉంటుంది, అంటే వణుకుతుంటారు వాళ్ళు, తూలుతుంటారు, ఇటువంటి వ్యాధులు కొంత జన్యుపరంగా ఉంటుంది. దీనికి ఎప్పుడైతే వైటమిన్ B12 విచ్ ఈజ్ ఏ న్యూరో వైటమిన్ ఇది లోపిస్తుందో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, ఆర్ లేటెంట్గా ఉన్నది బయటికి వస్తుంది. సో ఇది కూడా కారణం అవుతుంది. వైటమిన్ B12 ఈజ్ ఎసెన్షియలీ ఎ నాన్ వెజిటేరియన్ సో కాల్డ్ వైటమిన్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే రెడ్ మీట్లో వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ వెజిటేరియన్స్ దే డూ సఫర్ ఫ్రమ్ దిస్ B12 డెఫిషియన్సీ. అంటే ఉత్తరోత్తర వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, నరాల బలహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయి, మతిమరుపు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ముందరే మనం చూసాము అంటే తగిన చర్యలు తీసుకోవచ్చు, సప్లిమెంటేషన్ ఇచ్చి ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ మూల కారణం ఏంటంటే మానసిక ఆందోళన, స్ట్రెస్. ఇది ఒకప్పుడు స్ట్రెస్ మాకు లేదా అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు, వాళ్ళకి ఉంది, మా జనరేషన్ వాళ్ళకి ఉంది, ఇప్పుడు రాబోయే జనరేషన్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో స్ట్రెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ అక్రాస్. వీ హ్యావ్ టు లెర్న్ టు ఓవర్కమ్ ద స్ట్రెస్. స్ట్రెస్ ఏంటంటే ఒక విధమైన రజోగుణం లాంటిది, ఇట్ సెట్స్ అప్ ద మొమెంటం. కానీ ఒక స్టేజ్ దాటిందంటే అది ఇంకా అది భరించలేరు. అది బాడీలో, శరీరంలో వేరియస్ సిస్టమ్స్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిజికల్ లెవెల్లో కూడా అది ఎఫెక్ట్ కనిపిస్తుంది. బ్లడ్ ప్రెషర్స్ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, చెమటలు పట్టేయడం, ఆలోచన తీరులో మార్పు రావడం, సరి అయినగా పని చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, కొంతమందికి అయితే లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇంకా వాళ్ళు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని చెప్పి. ఫీమేల్స్లో హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి, సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ. సో ఇట్స్ అ విషస్ సైకిల్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. ఇది ఒక జనరేషన్కే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో ఎగ్జామ్స్ సెల్ఫ్ ఇస్ స్ట్రెస్. ఇప్పుడు మనం జరుగుతున్న కోవిడ్ పాండమిక్లో, మహమ్మారిలో ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్ట్రెస్. సో వీ హ్యావ్ టు కాంబాట్. సరే, మీ తరం వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు. పెద్దవాళ్ళలో వృద్ధాప్యంలో ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం, అంటే వాళ్ళ పిల్లలందరూ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండి రాలేకపోవడం, వీళ్ళిద్దరూ ఉండడం, లేకపోతే ఒకళ్ళు ఉండడం, పార్ట్నర్ లేక, దిస్ ఇస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎంప్టీనెస్ సిండ్రోమ్. వీటన్నిటికీ ఇది స్ట్రెస్ కాంపోనెంట్ కంట్రిబ్యూట్స్ అనమాట. ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి. సో ఇవి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది.
అపోలో ముందుగా జాగ్రత్త తీసుకొని అపోలో ప్రో హెల్త్ అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దాని గురించి చెప్పండి. మాస్టర్ హెల్త్ చెక్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అది ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ పీరియాడిక్గా అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు ఏం చేశారంటే ప్రో హెల్త్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా కలిపారు, క్రోడీకరించారు. ఐటీ డ్రివెన్ అనమాట. సో దాన్ని బట్టి ఫస్ట్ ఐడెంటిఫై చేసేస్తాం ఈ పర్టికులర్ పర్సన్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత దానికి తగిన మెడికేషన్స్ ఇవ్వడం, ఫాలో అప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. Apollo Pro Health is a futuristic program mainly to identify and then address the lifestyle diseases. రైట్. చాలామంది భయపడుతూ ఉన్నారు హాస్పిటల్కి రావడానికి. సో ఎందుకంటే కోవిడ్ ఇంకా పోలేదు, బట్ కొత్త కోవిడ్ మనతో పాటే ఉంది. యా ఉంటుందో ఇంకా పోతుందో కూడా తెలియని పొజిషన్. అండ్ మోర్ ఓవర్ ఇంకా కోవిడ్ 2.0 కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటి గురించి చాలామంది రిమైనింగ్ డిసీజ్ ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఊబకాయం కావచ్చు ఇవన్నీ, సో వీటి గురించి ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే అజాగ్రత్త చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ ద కోవిడ్. భయపడి హాస్పిటల్కి రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్గా అనౌన్స్ అయ్యి ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్ ఫేస్ చేసామో అప్పుడే సెపరేట్ బ్లాక్ క్రియేట్ చేసి ఐసీయూ ఫెసిలిటీస్తో విత్ a multidisciplinary approach, but it is within the campus but separate. పాండమిక్ మహమ్మారి ఉన్న సిచ్యుయేషన్లో హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ సంభవిస్తే ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. 1066 అనేది ఉంది. దానికి గనక ఫోన్ చేస్తే పేషెంట్కి డైరెక్ట్గా పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని తీసుకుని వాళ్ళని హాస్పిటల్కి తరలించే సేవలు కూడా అపోలో చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. సో ఇది వాటి అపోలో ఆరోగ్యమస్తు. వచ్చే వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.